బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ పరిధిలో రోడ్ల మీద చెత్త వేసిన వాళ్ల మీద జీహెచ్ఎంసీ జరిమానాల మోత మోగించింది. రోడ్ల మీద చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి 50,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధిస్తుంది జీహెచ్ఎంసీ. ఇలా 2 రోజుల్లో 10 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది జీహెచ్ఎంసీ. రోడ్ల మీద చెత్త వేసినందుకు 5,41,000 ఫైన్ వేయగా, భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్ల మీద పడేసినందుకు 5,50,000 వేసింది. ఇక నిన్న ఈ రోజు కలిపి 259 చలాన్లు వేశారు శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు. రోడ్ల మీద చెత్త వేసిన, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన ఫైన్ వేయాల్సిందని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. రైట్గా హైదరాబాద్లో రోడ్లపై చెత్త వేసే వారికి అటు చలాన్ల మోత మోగిస్తుంది జీహెచ్ఎంసీ. అయితే 2 రోజుల్లో కూడా సుమారుగా 10 లక్షల వరకు చలాన్లు విధించింది జీహెచ్ఎంసీ. ఇక మీదట ఎవరైనా రోడ్ల మీద చెత్త వేసినా, భవన నిర్మాణ వ్యర్థాలు వేసినా కూడా భారీ మొత్తంలో ఫైన్లు కట్టాల్సి ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 2 రోజుల నుంచి ఇలా ఫైన్లు వేస్తూ ఇప్పటి వరకు సుమారుగా 10 లక్షల వరకు ఫైన్లు విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక మీదట కూడా ఎవరు కూడా రోడ్ల మీద చెత్త వేయరాదు, అలాగే భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలు కూడా అటు రోడ్లపై వేయడానికి వీల్లేదంటూ కూడా జీహెచ్ఎంసీ తేల్చి చెప్పింది. సో దీంతో కూడా ఇప్పుడు ఎవరు కూడా రోడ్ల మీద చెత్త వేసేందుకు అనుమతించట్లేదు. సో ఈ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం కూడా ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మరి జీహెచ్ఎంసీ తీసుకున్న ఒక నిర్ణయంతో అయితే అటు ఇప్పటికే సుమారుగా 10 లక్షల వరకు కూడా ఫైన్ వేసినట్టు తెలుస్తుంది. ఇక మీదట ఎలాంటి ఫైన్లు వేయనున్నారు? డీటెయిల్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ లో చెత్త రహిత నగరంగా హైదరాబాద్ ని తీర్చిదిద్దేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షలకు పైగా చలాన్లు వేశారు అని అధికారులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒకసారి మనం విషయం గమనిస్తే, రోడ్ల మీద చెత్త వేస్తున్న వారు, దాంతో పాటు ప్రత్యేకంగా ఎవరైతే ఫైనాన్షియల్ తో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నడుపుతా ఉన్నారో ఆ ఫైనాన్షియల్ తో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నడిపే వాళ్ళు ప్రతి రోజు కూడా 5 నుంచి 10,000 రూపాయలు ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. బిజినెస్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. కానీ చెత్త రోడ్ల మీద వేయడం ఎంతవరకు సమంజసం? అట్లా ఊరుకునేది లేదు. మీరు డబ్బులు సంపాదిస్తున్నారు హైదరాబాద్లో బిజినెస్ చేస్తూ, అట్లాంటప్పుడు హైదరాబాద్ని పాడు చేసే అధికారం కానీ లేకపోతే ఆ విధంగా ఆలోచనలు చేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు రోడ్ల మీద చెత్త వేయొద్దు. చెత్త ఒకవేళ జనరేట్ అవుతే చెత్తను ఒక బిన్ను లేదా ఒక కవర్ని ఏర్పాటు చేసుకోండి, అందులో ఖచ్చితంగా చెత్త వేసుకోండి. చెత్త తీసుకొని ఎవరైతే తీసుకోవడానికి వస్తారో వాళ్ళకి చెత్త ఇస్తే రోడ్ల మీదకి చెత్త రాకుండా ఉంటుంది కదా అని జీహెచ్ఎంసీ ఆలోచన. ఇట్లా అనేక సార్లు అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ కూడా జనం దగ్గర నుంచి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అధికారులు ఫైన్లు వేస్తున్నారు. 2 అంశాలు అంటే 2 దఫాలుగా ఫైన్లు వేస్తున్నారు. ఒకటి, చెత్తకు సంబంధించినటువంటి ఫైన్లు మెడికల్ ఆఫీసర్లు, డీఈలు వేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే భవన నిర్మాణ వ్యర్థాలు, అంటే ఏదైనా బిల్డింగ్కి సంబంధించినటువంటి వేస్టేజ్, ఇటుక కానీ మట్టి కానీ కంకర కానీ ఇవన్నీ డెబ్రిస్ అంటారు వాటిని, లేదా సిఎండి వేస్ట్ అంటారు, కన్స్ట్రక్షన్ డెబ్రిస్, కన్స్ట్రక్షన్ డెమాలిషన్కి సంబంధించిన వేస్టేజ్. సో దానికి కూడా దాదాపుగా 5,50,000 వరకు చలాన్లు వేశారు. మొత్తము 2-3 రోజులలో కౌంట్ చేస్తే దాదాపుగా 10 లక్షల రూపాయల చలాన్లు వేసినట్లు క్లియర్గా అధికారులు చెప్తా ఉన్నారు. సో హైదరాబాద్ని క్లీన్ చేసే దిశగా, రోడ్ల మీదకి చెత్త రాకుండా దిశగా అయితే జీహెచ్ఎంసీ అధికారులు కానీ జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించారు. ఒక ప్రత్యేక యాప్ను కూడా తీసుకొస్తారు. CCMS అనేటువంటి యాప్ తీసుకొచ్చి నేరుగా చెత్త వేస్తున్నటువంటి ఫోటో తీసుకొని ఆ యాప్లో అప్లోడ్ చేస్తే నేరుగా ఆ యాపే ఫైన్లు జనరేట్ చేస్తుంది. అట్లా జనరేట్ చేసినటువంటి అంశాలు ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా ఓన్లీ చెత్తకు సంబంధించినటువంటి ఫైన్లు గమనిస్తే దాదాపుగా 222 చలాన్లు వేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఇక డెబ్రిస్కి సంబంధించి, అంటే భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించినటువంటి ఫైన్లు గమనిస్తే అవి కూడా పెద్ద మొత్తంలోనే, మొత్తము 37 చలాన్లు వేసినట్లు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం 10 లక్షల రూపాయల జరిమానా వేశారు. సో రోడ్ల మీదకి చెత్త వేసినా లేకపోతే ఓపెన్ పాయింట్లో భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే మాత్రం ఫైన్ల మూత మోగుతుంది ఇక మీదట అనేది కమిషనర్ కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ క్లియర్గా చెప్తున్నారు. సో ఎవరు అయినా వ్యాపారం చేస్తున్నా వాళ్ళ షాప్లో కానీ వాళ్ళ దుకాణంలో కానీ ఆ బిల్డింగ్లో కానీ చెత్త జనరేట్ అవుతే వాళ్ళంతలో వాళ్ళే దాన్ని క్లీన్ చేసుకోవాలి, ప్రత్యేక కవర్ పెట్టి. ఒకవేళ దాన్ని రోడ్ల మీదకి తీసుకొస్తే మాత్రం ఈ విధంగా చలాన్లు పడతాయి. మొదటిసారి భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్ల మీదకి తీసుకువస్తే 25,000, రెండోసారి వేస్తే 50,000, మూడోసారి వేస్తే ₹1,00,000 ఫైన్ జీహెచ్ఎంసీ వేస్తుంది. ఆ విధంగానే చెత్తకు సంబంధించి 5 నుంచి 10,000
15,000 25,000 వరకు చలాన్లు వేస్తుంది. సో ఈ విధంగా ఫైన్లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనాలను ఇబ్బంది పెట్టడం కాదు, హైదరాబాద్ని క్లీన్గా పెట్టడం, జనాల్లో అవేర్నెస్ రావడం, జనాలకు కూడా కొంత అవేర్నెస్ రావాలి. మన నగరం ఇది మనం క్లీన్గా పెట్టుకోవాలనేటువంటి అవేర్నెస్ రావాలి. కాబట్టి ఈ విధంగా చలాన్లు వేస్తున్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం చెత్త రోడ్ల మీదకి వేసిన, భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్ల మీదకి వేస్తే ఫైన్ల మోత ఇక మీద మోగుతుంది అనేది జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్గా చెప్తా ఉన్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.